ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణ సచివాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఒకసారి రెండుసార్లు చేశారు. ఇది మూడోసారి అనుకుంటా. మొత్తానికి ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటుగా ఏదైతే ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి హెలికాప్టర్లను బీహార్ ఎన్నికలకు ఉపయోగిస్తున్నారు. బీహార్ ఎన్నికలకు హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. కానీ ఇక్కడ ఏదైతే సీఎం సొంత నియోజకవర్గమైనటువంటి ఆ ప్రాంతంలో చనిపోయినటువంటి వాళ్ళకి మాత్రం తోపుడు పనులు కూడా కరువవుతున్నటువంటి పరిస్థితి. తోపుడు పనులలో శవాన్ని తరలించినటువంటి దృశ్యం చాలా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి అంశం ప్రధానంగా. దీంతో పాటుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సచివాలయం కావచ్చు మొత్తానికి సోషల్ మీడియాకు సంబంధించి అడ్డాగా మారుతున్నాయని చెప్పేసి ప్రధాన ఆరోపణ వస్తుంది. అలాగే వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరం అంతా చెత్త కుప్పలు మయంగా మారుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి, అసలు ఈ అన్ని అంశాలను ఎలా చూడాలి? మొత్తానికి రేవంత్ రెడ్డికి పరిపాలన అనుభవం లేకపోవడం వల్లనే ఈ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతూ ఉన్నాయి. ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోతూ ఉన్నటువంటి చర్చ ప్రధానంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే 20 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పటి వరకు ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో ఆయన దృష్టి పెట్టలేకపోతున్నారన్నటువంటి చర్చ ఉంది. ఎంతసేపటికి తన కుర్చీని కాపాడుకోవడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నటువంటి విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ అధిష్టానానికి ఏటీఎంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వాలు కేవలం 3 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది తెలంగాణ, ఆ తర్వాత కర్ణాటక, చిన్నదైనటువంటి హిమాచల్ ప్రదేశ్. అయితే ప్రధానమైన సోర్సు తెలంగాణగానే ఉంటుందన్నటువంటి చర్చ ఉంది. ఎక్కడ ఎన్నికలు వచ్చినా, ఎక్కడ పార్టీకి అవసరం వచ్చినా తెలంగాణ నుంచే నిధులు వెళ్తూ ఉన్నాయి. కేవలం నిధులే కాదు, హెలికాప్టర్లు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం స్వయంగా చూస్తున్నాం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఇక్కడి నుంచి నిధులు పంపడం పైన దృష్టి పెడుతున్నారు తప్పితే తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు, ప్రజల సమస్యలు, ప్రజల అవసరాలు, వాటిని ఏ రకంగా తీర్చాలనే దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టలేదన్నటువంటి చర్చ ఉంది. ప్రధానంగా ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే అనేక సమస్యలు వస్తున్నాయన్నటువంటి భావన కూడా. ఎందుకంటే రైతులకు వచ్చినటువంటి ఇబ్బందులు కావచ్చు, విత్తనాలు, ఎరువుల కొరత, ప్రధానంగా ఇప్పుడు యూరియా కొరత ప్రధానంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా రైతులు పొలాల్లో కంటే యూరియా షాపుల ముందు, ఏదైతే సొసైటీ కార్యాలయం ముందు ఉంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అనేక పనులు ఉన్నప్పటికీ, వ్యవసాయ పనులు ఉన్నప్పటికీ చెప్పులు క్యూ లైన్లో పెట్టి ఏదైతే బారులు తీరుతున్న పరిస్థితులు, మరోవైపు పోలీసులు అక్కడ క్యూ లైన్లలో రైతుల నుంచి అటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ముందస్తు ప్రణాళిక లేదు. ఏ మేరకు యూరియా అవసరం పడుతుంది, ఏ మేరకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, కేంద్రంపై ఏ రకమైనటువంటి ఒత్తిడి చేయాలని ముందస్తు ప్రణాళికలు, ఏ పంట ఎంత వేయాలి, పత్తి ఎంత వేస్తున్నాము, వరి ఎంత వేస్తున్నాము, ఆ రకమైనటువంటి ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నటువంటి చర్చ కూడా ఉంది. ఆ రకంగా రైతులను మోటివేట్ చేయకపోవడం అన్నటువంటి మరో వాదన కూడా వినిపిస్తుంది. గతంలో 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టి ఏ పంటలు వేయాలి, వర్షాలు ఏ రకంగా ఉండబోతూ ఉన్నాయి రానున్న కాలంలో అనేది ముందస్తు అంచనా, అధికారులకు ఒక గైడ్లైన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి అవసరాలు ఏ రకంగా వచ్చేటువంటి ఎరువులు కావచ్చు, లేదా ఇతర రకాలటువంటి సదుపాయాలు ఏ రకంగా తీసుకోవాలనేది ముందస్తు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోయేది. కానీ రేవంత్ రెడ్డి ఆ రకంగా పోకపోవడం వల్లే ఈ యూరియా కొరత కావచ్చు, లేదా ఇతర సమస్యలు వచ్చి పడుతున్నాయి రైతులకు అనేది ప్రధానమైనటువంటి చర్చ. మరోవైపు హైదరాబాద్ సంబంధించి చినుకు పడితేనే పెద్దగా అంటే వరదలు, ముఖ్యంగా కాలనీలు నీటమయం అవుతున్నటువంటి పరిస్థితులు. దీనికి తోడు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన దగ్గరే మున్సిపల్ శాఖ ఉంది. ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి వరదలు కానీ వర్షాలు కానీ వస్తే ఏ రకంగా దాన్ని అధిగమించాలి అన్నటువంటి ప్రణాళిక లేకపోవడం ఒకటి. మరోవైపు ఏదైతే చెత్త సేకరణ కూడా సరిగా జరగడం లేదు. ఎక్కడికక్కడ చెత్త నిలిచిపోయి ఉంటున్నటువంటి పరిస్థితి, కుప్పలుగా పేరుకుపోయి ఉంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాను. ఇటీవల కాలంలోనే 2-3 కమిషనర్లు ఎప్పటికప్పుడు మారిన పరిస్థితులు కూడా మనం గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అధికారులను ఎప్పటికప్పుడు మారుస్తున్న తీరు కూడా కొంత ఇబ్బందికరంగా, పాలనాపరంగా ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి నగరంలో అన్నటువంటి చర్చ కూడా ఉంది. ఈ మొత్తం వ్యవహారానికి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో పాలనాపరంగా ఆయనకు పట్టు లేకపోవడం, దానిపైన ముందస్తు ప్రణాళికలు కావచ్చు, అంచనాలు కావచ్చు లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి చిక్కులు వస్తున్నాయన్నటువంటి చర్చ ఉంది. ముఖ్యంగా పాలన పరంగా, ముఖ్యంగా ప్రజలకు ఏ అవసరాలు ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా వాటిని ప్రతి పాలన పరంగా చూస్తే అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ పాలన పడకేసిందని చెప్పాలి. ఇటు వైద్య రంగం కావచ్చు, మిగతా అన్ని రంగాలు కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు. ప్రధానంగా ఏదైతే హైదరాబాద్లో ఇట్లాంటి సిచ్యువేషన్, మీరు ఇప్పుడు లైవ్ ఇస్తున్న టైంలోనే
ఈదురుగాలు ఎట్లా వీస్తున్నాయో మనం స్వయంగా చూస్తున్నాం. మీ ద్వారా వాయిస్ ద్వారా ఎంత డిస్టర్బెన్స్ వస్తుందో మాకు తెలుస్తుంది. బట్ ఇక్కడ హైదరాబాద్లో ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా విందులు వినోదాలు కనబడుతున్నారు తప్ప ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు ఏంటో అర్థం కాదు. ఏదో సమావేశాలు లేకుంటే సమావేశాల్లో కనబడతారు, లేకుంటే అసలు ముఖ్యంగా జిహెచ్ఎంసీ మేయర్ కూడా ఇప్పటివరకు కనబడలేదు. ఈ రోజు ఎక్కడో ఏదో సభలో కనబడటట్టు కనబడుతుంది. మొత్తానికి అంత అశ్రద్ధ ఎందుకు ప్రజలపైన? ఓవరాల్గా వీటన్నిటికీ ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ రకంగా ముందుకు పోవాలి, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎక్కడ అందుబాటులో ఉంచాలి అనేది ఓవరాల్గా రేవంత్ రెడ్డికి పట్టు లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుందని చెప్పాలి. ఉదాహరణకు గతంలో ఖమ్మంలో వరదలు వచ్చాయి. ఆ వర్షాలు తీవ్రంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరోజు మొత్తం అందుబాటులో లేనటువంటి సిచ్యువేషన్. దీంతో పరిస్థితి చేదాటిపోయింది. పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శకంటూ వెళ్ళి ఏదైతే బస్సు యాత్ర చేసిన సందర్భం, ఏదో వెహికల్పై ప్రచారం చేసిన తీరుగానే ఆ పరామర్శ కొనసాగింది అన్నటువంటి విమర్శ ఉంది. ముందస్తుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు అలర్ట్ అయి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు అన్నటువంటి చర్చ గతంలో జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓవరాల్గా జరిగే సిచ్యువేషన్స్ను ముందస్తుగా అంచనా వేయకపోవడం, దానిపైన రివ్యూస్ నిర్వహించకపోవడం, తన వద్ద ఉన్న శాఖలు కావచ్చు, లేదా ఓవరాల్గా ముఖ్యమంత్రి నగరం హైదరాబాద్ సంబంధించి కావచ్చు, లేదా జిల్లాల్లో వచ్చేటువంటి పరిణామాలను ఏ రకంగా అధిగమించాలి, ఏ రకంగా వచ్చే అటువంటి సమస్యలను ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ఏం చేయాలనేది ప్రణాళికబద్ధంగా లేకపోవడం, ముందస్తు అంచనాలు వేయకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అలర్ట్గా ఉంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మేయర్, జిహెచ్ఎంసీ మేయర్ క్షేత్రస్థాయిలో పర్యటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితి లేదు. చిన్న చినుకు పడితేనే మొత్తం ట్రాఫిక్ భారీగా జామ్ అవుతున్నటువంటి తీరు కూడా మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఇవే కాదు, ఓవరాల్గా చాలా ఇష్యూస్ 20 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గతంలో ఎన్నికల్లో చెప్పారు కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని చెప్పి. మార్పు సహజంగానే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏ రకంగా ఉందో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ రకమైనటువంటి పాలన అంటే వస్తుందనే చర్చ నడుస్తూ ఉంది. మార్పు అంటే సమైక్య పాలన అన్నటువంటి చర్చ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో అనేక సమస్యలు వచ్చాయి. కానీ ఆ సమస్యలను ఏ రకంగా అధిగమించాలనేది అనుభవజ్ఞుడిగా, ముఖ్యంగా స్వయంగా రైతుగా ఉన్నటువంటి కేసీఆర్ ఆ రకంగా ముందుకు పోయి సమస్యలను పరిష్కరించాలన్నటువంటి చర్చ క్షేత్రస్థాయిలో బలంగా. ఉదాహరణకు గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా మారినటువంటి పరిస్థితి ఈ వర్షాలకు కావచ్చు, లేదా అక్కడ స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల అయితే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ లేకపోవడం వల్ల, మరోవైపు గ్రామ శాఖ కార్యదర్శులకు ఇవ్వాల్సినటువంటి నిధులు సక్రమంగా ఇవ్వకపోవడం, జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల అనేక ఇబ్బందులు అయితే ఎక్కడికక్కడ అటు గ్రామాల నుంచి ఇటు సిటీ వరకు అనేక సమస్యలు అయితే వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని ముందస్తు అంచనా వేయకుండా వాటిపైన పూర్తి స్థాయి పట్టు, అనుభవం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా సెక్రటరియట్ కేంద్రంగా ధర్నాలు జరుగుతున్న తీరైతే మొత్తానికి ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవు అనేది ప్రధానంగా జరుగుతుంది. వాటిని ఏ రకంగా అధిగమిస్తారు, ఉన్నటువంటి సమస్యలను ఏ రకంగా పరిష్కరిస్తారు, ఇదే పరిస్థితి ఇలానే కొనసాగితే కాంగ్రెస్ పరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నటువంటి చర్చ అయితే బలంగా జరుగుతూ ఉంది. ప్రదీప్, ఇంకొక ముఖ్యమైన విషయం ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు పదే మే నెలలోనే రివ్యూస్ ఏర్పాటు చేసేవాళ్ళు. సీజన్కి సంబంధించినటువంటి వచ్చే వ్యాధులు కావచ్చు, లేకపోతే సాగుకు సంబంధించినటువంటి యూరియా కష్టాలు కావచ్చు, అవన్నీ ముందస్తు ప్రణాళిక, అలాగే జీహెచ్ఎంసీ పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపేవారు, ప్రత్యేకమైనటువంటి రివ్యూస్ ఏర్పాటు చేసేవాళ్ళు. వర్షాకాలం వస్తుందంటే సీజనల్ వ్యాధికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ సీజనల్ వ్యాధులు చాలా స్టార్ట్ అయ్యాయి. గురుకులాల్లో దాదాపు 40-50 మంది అనారోగ్య పాలయ్యారు. అది పట్టించుకునే నాదు లేడు. అక్కడ చాలా చోట్ల కూడా వరద ఉంది. అక్కడ కూడా ఇంకా ఒకవేళ తాగే నీరులో కలుషితమైతే గిట్ట ఇంకా చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దానిపైన ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ప్రభుత్వం ఇంకా దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు? ముఖ్యంగా పాలనా పరంగా అనుభవం లేకపోవడం ప్రధాన సమస్య అయితే, రెండోది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం కూడా ప్రధానంగా ఇటువంటి ఇష్యూస్కు కారణమైనటువంటి చర్చ జరుగుతుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ముందస్తుగానే 5-6 నెలల ముందే ప్రణాళికలు, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ప్రణాళికలు కావచ్చు, విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రణాళికలు కావచ్చు, ఇలా గురుకులాలకు సంబంధించినటువంటి ఏమేమి చేయాలనేది ముందస్తుగానే, రెండోది హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఇలా అనేక రంగాల ఇరిగేషన్ సంబంధించి కావచ్చు, రైతులకు ఎప్పుడు నీరు ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏంటనేది అధికారులను ముందస్తుగానే అప్రమత్తం చేసి ఏ రకంగా ముందుకు పోతే సమస్య
తలెత్తదు అన్నటువంటిది ఆలోచన పరంగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉండే. కానీ ఇది ఎప్పటికప్పుడు ఆ సమస్య వచ్చిన తర్వాతనే రెస్పాండ్ అయ్యే పరిస్థితి, దానివల్ల కొంత ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ముందస్తుగా వీరు ప్రణాళికలు వేసుకోకపోవడం అనేది ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకంటే మనం ఉదాహరణకు రైతుల అంశాన్ని తీసుకుంటే ఎరువులు విత్తనాలకు సంబంధించి క్యూ లైన్లో నిలబడ్డటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. మరోవైపు మన విద్యుత్ శాఖకు సంబంధించి కూడా అనేక సమస్యలు వచ్చాయి. గతంలో కరెంటు పోతే వార్త ఉండేది, కానీ ఇప్పుడు కరెంటు ఉంటే వార్త అన్నటువంటి చందంగా తయారైనటువంటి చర్చ అయితే బలంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కరెంటు ఎప్పటికప్పుడు పోతున్నటువంటి నేపథ్యం, మరోవైపు రైతులు ఎప్పుడు బోర్ల కాడికి వెళ్ళి మోటార్లు పెట్టుకునే దుస్థితి అయితే వచ్చిందన్నటువంటి చర్చ జరుగుతోంది. ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. అటు రేవంత్ రెడ్డికి మంత్రులకు సమన్వయం లేకపోవడం వల్లే, రెండోది పరిపాలనపరమైనటువంటి అనుభవం లేక ఒకటైతే, రెండోది కుర్చీని కాపాడుకోవడం కోసమే ప్రయత్నాలు చేస్తాను అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి, అత్యధిక సార్లు ఢిల్లీ వెళ్ళినటువంటి చరిత్ర కూడా రేవంత్ రెడ్డికి ఉందన్నటువంటి చర్చ అయితే ఉంది. పాలనా పరంగా పట్టు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. నేతల మధ్య, ముఖ్యంగా మంత్రుల మధ్య సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి తోడు ముందస్తుగానే ప్రణాళికలు ఆయా శాఖలకు సంబంధించి వేసుకోవడంతోనే సమస్యకు పరిష్కారం అవుతుంది. రెండోది క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పి ఉన్నారు. సిఎల్పి సమావేశంలో కూడా ఎమ్మెల్యేలు అంతా, ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. కానీ వాళ్ళెవరు పట్టించుకుంటున్నటువంటి దాఖలే. అందుకు ఉదాహరణగానే ఈరోజు మీరు అన్నట్టుగా మేయర్ క్షేత్రస్థాయిలో పర్యటనలో పాల్గొనకపోవడం ప్రధాన చర్చ కూడా. ఏదైతే ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట వినడం లేదనడానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్, అప్డేట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, ప్రధానంగా ఉన్నటువంటి మొత్తం తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలే తిష్టవేసినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది.